ప్రియమైన దేవుని పిల్లలారా, రోజు మనిషి చాలా మంది రోగాలకు లోనైపోతున్నారు, అనారోగ్యాలకు గురైపోతున్నారు. ఎక్కువ హాస్పిటల్స్ కూడా ఈరోజు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎందుకు మనిషి ఈరోజు ఎందుకు అనారోగ్యానికి గురైపోతున్నాడో తెలుసా? దేవుడు ఎంత చక్కగా వ్రాయించాడండి. రోజు మనిషి రోగాల పాలైపోతున్నాడు. ఎందుకు రోగాల పాలైపోతున్నాడు? దేనికి రోగాల పాలైపోతున్నాడు? దేవుడిని అడిగితే సామెతల్లో వ్రాయించాడు. సామెతలు 3:7 మనం చూడగలిగితే దేవుడు అక్కడ తెలియజేశాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువు కలుగును. ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అంటున్నాడు. అంటే మనిషి ఈరోజు రోగానికి గురవుతున్నాడు అంటే కారణం ఏంటి? మనిషిలోని చెడు వ్యసనాలే, మనిషిలోని పాపమే మనిషికి రోగాన్ని తెచ్చిపెడుతుంది. యెహోవా యందు భయభక్తులు విడిచిపెట్టి ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. అందుకే వీరికి ఏమైపోతుంది? వీళ్ళ శరీరం రోగానికి లోనైపోతున్నారు. అందుకే దేవుడు యేసుక్రీస్తు కూడా ఒక మాట అన్నాడు, ఆరోగ్యము గలవాడికి వైద్యుడు అక్కరలేదు అంటున్నాడు. అంటే యెహోవా యందు భయభక్తులు విడిచిపెట్టి వీరేం చేస్తున్నారు? పాపాన్ని చేస్తున్నారు కనుక వారు రోగానికి లోనైపోతున్నారు వీరు. అందుకే దేవుడు చక్కగా తెలియజేశాడు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలుగును. ఎప్పుడు ఆరోగ్యము? యెహోవా యందు భయభక్తులు కలిగి నువ్వు నడిస్తే, ఆయన మాటల ప్రకారంగా నీవు జీవిస్తే నువ్వు ఆరోగ్యంగా ఈ భూమి మీద బ్రతకగలవని ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అంటే చెడుని విడిచిపెడితే మనిషి ఎలా ఉంటాడు? ఆరోగ్యం కలిగిన వాడుగా ఉంటాడు. అతని ఎముకలు సత్తువ కలిగి ఉంటాయి కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా,